4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజలు తీర్పిస్తే అని చెప్పి మే 6, 2022 నాడు ఇంతకుముందు ఎల్లయ్య చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని, ఆ మాటను గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 17, 2023 నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్లీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు. వారు స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా, మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. అందుకే ఈనాడు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన ₹2,00,000 రుణమాఫీని సెప్టెంబర్ 17, 2023 శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో అత్యంత కీలకమైన ₹2,00,000 రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా, దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు, అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా
₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు, మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజాప్రతినిధిగా ఒక జిల్లా పరిషత్ మెంబర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన నేను జిల్లా పరిషత్ చూసిన, శాసన మండలి ఎమ్మెల్సీగా పనిచేసిన, శాసన సభ్యుడిగా అసెంబ్లీలో పనిచేసిన, పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసిన ఈ 16 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండి లక్షలాది మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము, గొప్ప అవకాశము నాకు కలిగింది. మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక రుణమాఫీ సంగతి ఏంటి సార్? ఇది రుణమాఫీ చేస్తాం, రుణమాఫీకి నేను పూర్తి వ్యతిరేకం. నేను నిజాయితీగా చెప్తాను. నిజాయితీ అది చెప్పాలి, ఎందుకంటే మొట్టమొదటి నుంచి స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీలు మాఫీ చేయండి. ఇప్పటికే వ్యవసాయ రుణాలకి చాలా మేరకు వడ్డీ మాఫీ చేశారు, ఇంకా మాఫీ చేయండి. కానీ రుణమాఫీ ఎన్నోసార్లు చేశాం. 1990ల దశకం నుంచి అక్కడ హర్యానాలో తావు దేవిలాల్ గారు మొదలెట్టాడు, జాతీయ స్థాయిలో చేశారు, రుణమాఫీ చేశారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసింది, వివిధ రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి. ప్రతిరోజు పరగడిపే కదా. ఎన్నిసార్లు రుణమాఫీ చేసినా కూడా మళ్ళీ రుణమాఫీ కావాలి, నా బతుకు బాగుపడలేదు, రైతులు అధ్వానంగా ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వాస్తవమే కదా. ఏమవుతుంది రుణమాఫీ అంటే? సకాలంలో డబ్బు చెల్లించిన వాడేమో పాపాత్ముడు అవుతున్నాడు, ఎగ్గొట్టిన వాడికేమో రుణమాఫీ వచ్చేస్తాడు. రేపు పొద్దున మీ దిచ్చిన వచ్చే డబ్బు వస్తే నేనేమంటాను, ఏమిటి టైంకి చెల్లిస్తే కట్టాల్సి వస్తుంది, వాడికి ఏమో మాఫీ అవుతుంది, నేను కూడా కట్టను అంటాను. కట్టకపోతే ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు కదా సార్. బ్యాంకులో డబ్బు ఎవరిన? బాబుగారు సొమ్మ, మనందరం డిపాజిట్లు. కాబట్టి బ్యాంకు వాడు ఇవ్వటం మానేస్తాడు. ఇక డబ్బు రాదు, వీడికి రూపీస్ 100 రూపాయలు డబ్బు ఇస్తే మీరు ఉపయోగించుకుని దానివల్ల మీరు లాభపడి, నాకు 110 రూపాయలు ఇస్తారని కదా నేను డబ్బు ఇచ్చింది మీకు 100 రూపాయలు, 110 రూపాయలతో నేను డిపాజిట్లకు వడ్డీ చెల్లించాలా, ఉద్యోగులకి జీతభత్యాలు చెల్లించాలా? ₹1, ₹2 తిరిగి రాకపోయినట్టయితే మీ తప్పేం లేకుండా కొన్ని సందర్భాల్లో డబ్బు తిరిగి రాకపోవచ్చు, మీరు దివాలా తీశారు వెళ్ళదు, దానికి ఏర్పాట్లు చేయాలా, కాస్త కోస్త లాభం రావాలి, రేపు పొద్దున పెట్టుబడి పెట్టాలి కదా బ్యాంక్ ఇచ్చేది. ఈ డబ్బులు నేను ఇవ్వను అని చెప్పంటే అక్కడి నుంచి డబ్బులు ఎక్కడ వస్తాయి? సైకిల్ ఆగిపోయిందిగా. దాంతో ఏమవుతుంది? వ్యవసాయ రంగంలో ఈవేళ ఇప్పటికి కూడా 100కి 25-30 మందికే అసలు బ్యాంకుల రుణాలు వచ్చేది. మిగతా వాళ్ళంతా ₹2 వడ్డీకి, ₹5 వడ్డీకి, ₹10 వడ్డీకి మార్కెట్లో తీసుకుంటున్నారు. దోపిడి బళ్లలో చిన్న వ్యాపారం చేసేవాళ్ళు 3-4 వేల రూపాయలు కావాలంటే చాలా మంది మీరు అడగండి, ₹100 ₹1000 అప్పిస్తే ₹1000 ఇవ్వడు, 900 ఇస్తాడు మీకు పొద్దున, సాయంత్రం ₹1000 తిరిగి వాళ్ళు మీరు. అంటే రోజుకి 10% మీరు వడ్డీ చెల్లించారు. బ్యాంకుల్లో ఏడాదికి 10% ఉంటే ఏడాదికి 100కి ₹10 ఇస్తే రోజుకు ₹10 ఇస్తున్నారు. ఎవరు భారం పడుతుంది? నిరుపేదల మీద, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళ మీద. ఈ రుణమాఫీలో ఏమవుతుంది? ఎవరికైతే రుణం అందాలో ఆ రుణం అందకపోవడం చేత ఎవరైతే వాళ్ళ సంపాదన అంతా కూడా వడ్డీలకే పోతుందో, వాళ్ళ కుటుంబాలు హారతైపోతున్నాయో, వాళ్ళు మరింత నాశనం అయిపోతారు. అప్పుడు రుణమాఫీ మార్గం కానే కాదు. సరసమైన వడ్డీలకి సకాలంలో సరిపడినంత మేరకు పెట్టుబడి అందడం అవసరం, కానీ రుణమాఫీలు పరిష్కారం కానే కాదు. అవి తీవ్రమైన, ప్రమాదకరమైన, జాతిని నాశనం చేసే సమస్య. నేను రైతు పక్షపాతని, రైతు బాంధవుడని తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఈ దేశంలో అధికారం లేకుండా రైతులకు నేను చేసిన మేలు ఇంకెవరు చేయాలి. నేను ఖచ్చితంగా మాట గుండె మీద చేసి చెప్పగలను. ఇవాళ విదేశాల్లో మన ఆహార ధాన్యాలు ఎగుమతి నిషేధం తొలగిందంటే నేను చేసిన పోరాటం వల్ల. దేశంలో రాష్ట్రాల మధ్య విభజన తొలగిపోయి ఎక్కడైనా రేటు అమ్ముకునే ఏర్పాటు జరిగిందంటే నేను చేసిన పోరాటం వల్ల. ఇవాళ విదేశాల నుంచి వంట నూనె దిగుమతి మీద సుంకం విధించి మన నూనె పండించే రైతుల్ని కాపాడామంటే నేను చేసిన పోరాటం వల్ల. ఇవన్నీ కొన్ని వెనక్కి వెళ్ళి మరి యుక్రెయిన్ యుద్ధం పేరుతో
మళ్ళీ విదేశాలకి ఎగుమతిని నిషేధించారు, మళ్ళీ నూనె మీద మళ్ళీ సుంకం తొలగించారు. కానీ జరిగిన మంచి అంతా నేను చేసిన పోరాటం, ఏ అధికారం లేకుండా. కాబట్టి నేను గుండె మీద చేసి చెప్తున్నాను రైతుల పక్షపాతిగా, ఓకే సార్. రుణమాఫీ కాదు మీకు మార్గం. ఉత్పత్తి పెరగటం, ఉత్పాదక పెరగటం, మీకు మంచి రేటు వచ్చే విధానాలు చెప్పాలి. గిట్టుబాటు పిచ్చి రుణమాఫీ వెనకాల మీరు పడబోకండి. ప్రభుత్వాలు, పార్టీలు వాడి ఓటు కోసం ఏదన్నా చేస్తామంటారు. చివరికి దేశం అధోగతి పాలవుతుంది, మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది.